నా పాపశిక్ష శిలువపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా, నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి రక్షించినావయ్యా. నీలో సాగుతూ నన్ను బలపరచు, నీలో సాగుతూ నాకు ఆరోగ్యమిమ్మో, నీలో సాగుతూ. రాత్రి మనకున్న చిన్న ఆసక్తి, చిన్న భక్తినే దేవుడు కనికరించి ఆ చిన్న భక్తికే దేవుడు పెద్ద విలువనిచ్చి మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగడానికి ఆయన తన కృపను చూపించి దేవుడై ఉన్నాడు. మన చిన్న భక్తినే గౌరవిస్తాడు ఆయన. కాబట్టి ఈ భక్తి జీవితంలో, ఈ చిన్న జీవితంలో మనం ఏదైతే భక్తి చేస్తున్నామో ఆ చిన్నపాటి భక్తి విషయంలోనే మనం చాలా నమ్మకంగా ఉండాలి. ఆ విషయాన్నే ఈ రాత్రి మహాభక్తుని యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా నేను మీ ముందు కొన్ని మాటలు ఉంచుతాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో 49వ వచనం. ఆ రాయి ఆ గొల్యాతు నుదుటన చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. హల్లెలూయా చెప్పండి. ఇదేమో చిన్న దావీదు, అతని ఎదురుగా ఉన్నది పెద్ద గొల్యాతు. దావీదేమో చిన్నవాడు, తన ఎదురుగా ఉన్న గొల్యాతు పెద్దవాడు. అతని యొద్ద చాలా ఆయుధాలున్నాయి. ఒక్క క్షణంలో దావీదును అంతం చేయగలడు. అతని యొక్క భీకరమైన స్వరూపాన్ని చూచి హెమాహెమీలందరూ, రాజైన సౌలు సహితం గుడారాల్లోకి దూరి రావటం లేదు. వాళ్ళందరూ 40 దినాల నుండి వాడు రాత్రింబగళ్ళు కేకలేస్తున్నాడంట. మీలో ఎవడు మగాడు లేడా? మీలో రాష్ట్రము కలిగిన వాడు లేడా? రండి తేల్చుకుందాం అని ఆ గొల్యాతు కేకలు వేస్తూ ఉన్నాడు. వారి ఎదురుగా భయంకరమైన స్వరూపం, 6 మూరల జానడు. మన పొడవెంత? ఎవరి మూరతో వాళ్ళు కొలుసుకుంటే 3 మూరల జానడు వస్తాం మనం. ఇప్పుడు కొలవకండి. ఇప్పుడు కొలుసుకుంటా కూర్చుంటే వాక్యం ఏం చెప్పుకుంటాం? ఇప్పుడు కొలవకండి. 3 మూరల జానడు వస్తాం. ఇలా ఇలా కొలుసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 3 మూరల జానడు. పొట్టిగా ఉండేవాడు కూడా అతను మూరతో కొలుసుకుంటే అంతే వస్తాడు.
అతన్ని చూచి బెంబేలెత్తిపోయారు జనం అంతా. దావీదు యొక్క అన్నయ్యలు మహామహా యోధులు అనబడిన వారు గుడారంలోనికి దూరి రారే బయటికి. స్టోరీ అంతా మీకు తెలుసు. అప్పుడు దావీదు నేను చంపుతా అని బయలుదేరాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనము బలహీనులమే, మనము చిన్నవారమే, మనము సత్తా లేని వారమే, మనము యోగ్యత లేని వారమే. అలాంటి మన బ్రతుకులోనికి గుళ్యాతు లాంటి కష్టాలు చాలా నిలవబడతా ఉంటాయి. అది రోగమే అవనివ్వండి, అప్పే అవనివ్వండి, ఆపదే అవనివ్వండి, అది ఏదైతే అవనివ్వండి, ఈ గొలియాతు లాంటి కష్టాలు మన ఎదురుగా నిలబడినప్పుడు మరి వాళ్ళని చంపటం ఎలాగా? వాళ్ళ నుండి తప్పించుకోవటం ఎలాగా? ఆ సీన్ అంతా ఒక్కసారి కనుక మనం గమనిస్తే, మనం చదివాం కదా వచనంలో, ఒక్క రాయితో కొట్టాడంటండి దావీదు. ప్రైజ్ లార్డ్, గట్టిగా హల్లెలూయా. దేంతో కొట్టాడంట? అతని దగ్గర ఏమున్నాయి? ఆయుధాలు ఉన్నాయి. అంత ఆయుధాలు ఉన్నవాడు ఒక్క రాయితో చచ్చిపోవటం ఏంటి? ఒక్క రాయితో చచ్చిపోవటం ఏంటండి? అంత ఆయుధదారుడు, అంత భయంకరమైన వాడు. అంటే అర్థం చేసుకోవాలి, మన ఎదుటిగా నిలవబడిన ఆ సాతానీయ శక్తులు, ఆ దురాత్మ శక్తులు, లేక ఆపద, వాడు తెచ్చిపెట్టే కీడు పైకే గంభీరం తప్ప మనం కొట్టేటువంటి చిన్న రాయి చాలు వాడికి. మనము కొట్టే చిన్న రాయికి లొంగుతుంది ఆ భయంకరమైన కీడు. మన ఎదురుగా ఉన్న ఆ భయంకరమైన ఆపద ఏదైనా. మరి ఎక్కడొచ్చింది ఆ రాయి? ఏంటి ఆ రాయి సంగతి ఏంటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే 40వ వచనంలో ఒక మాట ఉంది. దావీదు తన కర్ర చేత పట్టుకుని అమ్మా ఏటి లోయలో నుండి 5 సన్నని రాళ్ళు ఏరుకొని. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. సాయంత్రం అర్థమవుతుందా నేను చెప్పేది? అమ్మా రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికి అర్థం అవ్వాలి. ఎన్ని రాళ్ళు ఏరాడంట? 5 రాళ్ళలో చీను ఏ రాయి అంటావు వాడికి తగిలింది? ఏరుకొచ్చిన 5 రాళ్ళలో ఏ రాయి? ఈరోజు నేను చెప్తున్న ప్రసంగం పేరు దావీదు చేతిలో ఆత్మీయ రాళ్ళు. 5 ఆత్మీయ రాళ్ళు. టైటిల్ ఆఫ్ టుడేస్ మెసేజ్, ఈరోజు వాక్య సందేశం, దాని యొక్క పేరు దావీదు చేతిలోని 5 ఆత్మీయ రాళ్ళు. 1వ రాయి తగిలిందా, 2వ రాయి తగిలిందా, 3వ రాయి తగిలిందా కాదు. ఆ రాళ్ళు 5 రాళ్లలో ఏదో ఒక రాయి మొత్తానికి గొలియాతుకి తగిలింది. ఏదో ఒక రాయి. ప్రియులారా, మన ఎదురుగా ఎంత గొలియాతు ఉండనివ్వండి, నిన్ను భయపెట్టే ఏ సమస్య అవని, అది రోగమవని, లేక నీ ఇంటిలో ఏ సమస్య అవని, ఏమైతే అవని, నీ దగ్గర ఈ 5 రాళ్ళు ఉన్నాయా? భక్తుడా, భక్తురాలా, నీ చేతిలో 5 రాళ్ళు ఉన్నాయా? 5 నునుపైన రాళ్ళు. ఆ రాళ్లలో ఏ రాయైనా చంపేస్తుందండి. ఆ 5 రాళ్లలో ఏ రాయైనా ఆడు 6 మూరలు జానడం అవనివ్వండి, 60 మూరలు జానడం అవనివ్వండి, అది మ్యాటర్ కాదు. వాడి యొక్క ఆ ఈట ఎంత ఉందంట? ఈట ఎంత ఉంది?
దోనె నడిపేవాడి యొక్క ఆ కర్ర అంత ఉంది. డాలు మోయడానికి ఒకడు ఉన్నాడు. ఆడి బిల్డప్ ఎంత అయితే ఎవడు కావాలి, ఆడు చచ్చిపోయేది ఒక రాయికి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. ఆడు ఎంత బిల్డప్తో వచ్చినా మనకు అనవసరం, నిన్ను ఎంత భయపెట్టినా అనవసరం. వాక్యం విను, ఎంత భయపెట్టినా అది కాదు అక్కడ విషయం. వాడు ఎంత హడావిడిగా రాని, వాడి శోధనలు ఎంత క్రియేట్ చేసి రాని, తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కులా రాని, నీ దగ్గరున్న 5 రాళ్లలో ఒక్క రాయి చాలు. దేవునికి స్తోత్రం. నునుపైన రాళ్ళు. ఈరోజు ఈ వాక్య సందేశం జాగ్రత్తగా వినండి. రాళ్ళైతే ఉన్నాయి కానీ నునుపుదనం లేదు. రాళ్ళైతే అందరి దగ్గర ఉన్నాయి కానీ దానికి నునుపు ఎంత ఉంది? నున్నని రాళ్ళు కావాలి. ఏమాత్రం వంకరి టింకర లేనటువంటి రాళ్ళు కావాలి వాడిని కొట్టడానికి. ఎవరిని? గట్టిగా చెప్పాలి. రంగరాజన గట్టిగా చెప్పండారా. గుళ్యాతను కొట్టడానికి, అత్తగారిని కొట్టడానికి, తోటికాలను కొట్టడానికి, ఆడపడుచుని కొట్టడానికి కాదు ఈ రాళ్ళు. అందుకే అది ఈ రాళ్ళు. మన ఎదురుగా ఎన్నో ఛాలెంజెస్, గుళ్యాతులు వచ్చి నిలబడ్డారు. దావీదు మీద ఎన్ని దాడులు, సాతాను చేస్తున్న దాడులు. చిన్నప్పుడు దావీదు మీదకి సింహం రూపంలో వచ్చేసాడండి ఒకసారి సాతాను. ఒకసారి తోడేల రూపంలో వచ్చాడు సాతానుడు. ఒకానొక సందర్భంలో సౌలు యొక్క ఈటె రూపంలో వచ్చాడు. ఒకానొక సందర్భంలో సొంత కొడుకులోకే దూరాడు. మనం చదువుకున్న లేఖన భాగంలో ఆ ఫిలిష్తీయుడు నీ ముందు ఎంత కష్టమైనా నీ యొక్క ఆత్మ సంబంధమైన రాళ్లలో ఒక నునుపైన రాయి చాలు వాడికి. ఏ రాయో మొత్తానికి. ఇప్పుడు ఎందులో పెట్టాడంటమ్మా ఆ 40 వచనంలో ఆ రాళ్ళు ఎందులో? ఒడిసలు కాదు ఏంటి? ఇప్పుడు ఎవరన్నా వాడుతున్నారు చెక్కాల గుడిలో ఉండి అప్పుడు ముసలోళ్ళకి ఆ చెక్కం పోద్దని మనవడు మనవరాళ్ళు కూడా ఆ చెక్కం పోద్దని ఎంత కంగారు పడిపోయింది ఆ ముసలి. ఒక చెక్కాలు లేవు. ఏ జ్ఞానము లేని ముసలి మామ, ముసలి తాత కూడా చెక్కం లేదని ఫోన్పే ఉందా బాబు అని అడుగుతున్నారు. ఫోన్పే ఉందా, నెట్ ఉందా అంటున్నారు. ఇప్పుడు మారిపోయింది. చిక్కంలో చెయ్యి పెట్టి దావీదు ఎంచెంచి తీయలేదు ఆ రాళ్ళు. ఎంచెంచి తీయలేదు. ఆ ఏటిలోనికి వెళ్ళి ఆల్రెడీ తీసుకున్నాడు. 5 రాళ్ళు అందులో వేసుకున్నాడు. ఉన్నాయి 5 రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 5 ఆటల్లో ఏదైనా ఒకటే, ఏదో ఒక రాయి. అయ్యగారు రాయి 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 కాదని చెప్పండి బాబు, ఒక రాయి. అల్లు చెప్పాలి ఒకసారి. మొదటి రాయి పేరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మొదటి రాయి పేరు విశ్వాసము. అందరూ చెప్పాలి. రెండవ రాయి పేరు స్తుతి ఆరాధన. మూడవ రాయి పేరు కన్నీటి ప్రార్థన. నాలుగవ రాయి పేరు మందిరము, మందిరముతో సహవాసం. 5వ రాయి పేరు పశ్చాత్తాప హృదయము, పశ్చాత్తాప హృదయము. ఈ 5 రాళ్ళు నీ దగ్గర నునుపుగా ఉన్నాయా? ఈ 5 రాళ్ళు నునుపైన రాళ్లుగా ఉన్నాయా నీ దగ్గర? శత్రువును జయించడానికి రాళ్ళు చాలు నీకు. నీ ఎదురుగా ఉన్న కష్టం, నీ ఎదురుగా ఉన్న రోగం, నీ ఎదురుగా ఉన్న సమస్య, నీ ఎదురుగా ఉన్న ఏదైనా ఈ 5 రాళ్లలో ఒక్క రాయి చాలు. ఈ 5 నునుపుగా ఉండాలి. ఏదో ఒక దానికి శత్రువు లొంగిపోతాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. రాయి ఎక్కడ తగిలింది అమ్మా?
నుదుటి తగిలింది. నుదుటి తగినోడు ఎలా పడాలి? ఎలా పడ్డాడు? అదేంటి పాట్మని ఇక్కడ తగిలితే అలా వెనకపడాలి. వీడు ఎలా పడ్డాడంటే వీడు బోర్లా పడ్డాడంట. ఇది ఏంటనుకున్నారు? గొల్యాత్ అంటే గొల్యాత్ అనుకున్నారు కనుక ఏం కాదు. ఆ గొల్యాతు సాతాను అపవాదికి ప్రతిరూపం. ఒకసారి ఇప్పుడు చెప్పే సీన్ కంటే ముందే దేవుని మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయారు ఆ ఫిలిస్తీన్లు. దేవుని మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయి ఇశ్రాయేలీయుల యొక్క శూరత్వానికి, ఇశ్రాయేలీయుల యొక్క గెలుపుకి కారణం వాళ్ళ దగ్గరున్న ఈ మందసమే. కాబట్టి దీన్ని ఎత్తుకెళ్ళిపోతే ఈ గొడవ ఏది ఉండదు, వీళ్ళు మన చేతికి అప్పగించబడతారు అని ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళు గౌరవంగా ఎత్తుకెళ్ళారు. దేవుని మందసాన్ని ముట్టుకోలేదు ఎవరు. ఆ మందసాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక ఆ ఫిలిస్తీన్ల యొక్క దేవత అయిన దాగోను దేవత గుళ్ళో పెట్టారంట మందసాన్ని. దేవుణ్ణి పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారు? దేవుణ్ణి పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారు? కరెక్ట్గా చెప్పాలి. దేవుణ్ణి పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారు? దేవత దగ్గర పెట్టారు. దేవుడు దేవత ఉదయాన్ని వచ్చారు. మరి ఏమైందో తెలియలేదు. ఆ దాగోను దేవత యొక్క విగ్రహం ఆ మందసం ముందు బోర్లా పడిందంట. అయ్యయ్యో బోర్లా పడింది మన ఇలవేల్పు అని వాళ్ళు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మళ్ళా రెండో రోజు మరలా వచ్చి చూస్తే ఈ విగ్రహానికి ఏం జరిగిందంటే మెడకి మెడ, కాళ్ళు, చేతులకు చేతులు, మొత్తం ముక్కలు అయిపోయి బోర్లా పడిందంట. గొల్యాతుకి తోడు వచ్చింది ఎవరు? దేవత వచ్చిందా? వచ్చింది తోడుగా. ఈయనకి తోడు వచ్చింది ఎవరు? యెహోవా. వాళ్ళు కూడా వచ్చారు. యుద్ధ భూమిలో దావీదుకి ఈయన తోడు, గొల్యాతుకు ఆమె తోడు. ఇద్దరు చూసుకున్నారు. కింద సంగతి వదిలేండి. అయ్యో వీళ్ళిద్దరు చూసుకున్నారు. ఎవరెవరు చెప్పరు మీరు? దేవత యెహోవా చూసుకున్నారు. అప్పుడు అర్థమైంది ఆ దేవతకి, ఈడు తీసుకురాగా మా గొల్యాతుగాడు నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆయన ముందు. ఎవరి ముందు? ఆ కింద ఉన్న బొడ్డోడు ముందు కాదు, ఆయన ముందు. ఒరే గొల్యాతు, ఏమైందో తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం ఆయన మందసమే వస్తే తట్టుకోలేక నేనే ఆయన ముందు బోర్లా పడ్డా. నీ బతికేంట్రా? ఆయన ముందు ఈ లోక ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. హల్లెలూయా చెప్పండి. నువ్వే కాదురా, నేను పడిపోయాను బోర్లా. నీకు రాయి ఎక్కడ తగిలినా నువ్వు ఎలా పడాలా? అది లెక్క. నీకు రాయి కాలు మీద తగిలినా నువ్వు బోర్లా పడాలి, నడుము మీద తగిలినా బోర్లా పడాలి, నెత్తి మీద తగిలినా బోర్లా పడాలి. ఆయన ఎవరనుకున్నావు? ఆయన నిన్నగాక మొన్న వెలిసిన దేవుడు కాదు. ఆయన ఎవరో పెడితే వచ్చిన దేవుడు కాదు. ఆయన అమెరికాయో ఆస్ట్రేలియా దేవుడు కాదు. ఆయన భూమిని, ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవతలకే దేవుడు. ఆయన ముందు మనం బోర్లా పడాలని మరి ఈయన తన్నిందో తోసిందో, మొత్తానికి ఆ రాయి ఇక్కడ తగలగాని ఎలా పడ్డాడంట? బోర్లా పడ్డాడంట. ఏ రాయి అది తెలీదు. 5 రాళ్లలో ఏదో ఒక రాయి. అందులో మొదటి అనకూడదు. 5 రాళ్లలో ఒక రాయి విశ్వాసం. అమ్మా, నీ విశ్వాసం నునుపుగా ఉందా? వాక్యం చెప్తుంది. ప్రభువారు శిష్యులతో అన్నాడు,
మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ ఈ పర్వతాన్ని అక్కడికి వెళ్ళి పడు అంటే పడిపోద్ది అని అన్నాడు. ఎంత విశ్వాసం అంటే గట్టిగా చెప్పాలి, ఎంత విశ్వాసం అంటే? ఎంత ఉండాలి మనకి విశ్వాసం? ఎంత ఉండాలి అంటే ఎంత ఉంటే అని, అది కాదు. అది ఆవగింజంత విశ్వాసం అంటే ఎంత ఉంటే అని కాదు. ఆవగింజంత నునుపు దేనికి ఉండదు. ఆవగింజను ఎలా పట్టుకోగలరేమో, దొరకదు. ఆవగింజ చాలా లక్షణాలు ఉన్నాయి ఆవగింజకి. అది ఏమాత్రం చొట్టలేని గింజ, ఏమాత్రం వంపు లేని గింజ. నీ విశ్వాసం కూడా అలా ఉండాలి అన్నాడు. ఇప్పుడు ఆవగింజ కోసం గంట చెప్పాలి వద్దు, కానీ ఆవగింజ ఎవ్వరికి దొరకని పరిస్థితి, ఎవ్వరికి, నీ భయం ఎవరికి దొరకకూడదు. నీలో భయం ఉన్న సంగతి ఏ అన్యుడికి దొరకకూడదు. నువ్వు భయపడుతున్నావు అన్న సంగతి లోకానికి దొరికితే నువ్వేమి సాక్షివి? నీలో అపనమ్మకం ఉందని నువ్వే మంత్రాల దగ్గర తిరిగి నువ్వే చేసి లోకానికి దొరికితే నువ్వేం క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. ఈనాడు పెద్ద పెద్ద పేరు మోసిన క్రైస్తవులు అనబడిన వారు ముహూర్తాలు నమ్ముకు బతుకుతున్నారు, వాస్తులు నమ్ముకొని బ్రతుకుతున్నారు, మంచి చెడ్డలు చూసి బ్రతుకుతున్నారు. నీ జీవితాన్ని మార్చేది ఏంటమ్మా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. అపర్ణ ఏం నోటికి ఏదొస్తా చెప్పు, స్వస్థపరుస్తుంది, మారుస్తుంది కాదు, స్వస్థపరుస్తుంది. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆమె అనేక మంది వైద్యుల దగ్గరకు తిరిగి తనకున్నదంతయు వేయం చేసుకుందంట. తనకున్నదంతా అనేక తెప్పలు పడి ఆ రోజున విశ్వాసంతో ఆమె వస్త్రపు చెంగులా ముట్టుకుంది యేసయ్యని. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచి. నీ విశ్వాసం చొట్టలేని విశ్వాసం, దాగులేని విశ్వాసం. అమ్మా, నీ దగ్గర ఆ రాయి పెట్టుకు తిరుగుతున్నావా? నీ చెక్కంలో, చెక్కం అంటే ఏదో కాదు, మనసే ఆ చెక్కం. చెక్కంలో ఏముంటాయి? పిన్ని చెక్కంలో? అడుగుతా ఇట్లు చెప్పండి, ఏముంటాయి చెక్కంలో? నరుని హృదయం కూడా చెక్కమే. ధనం ఎక్కడ ఉండునో చెప్పు. ధనం ఎక్కడ ఉండునో హృదయము. హృదయానికి ధనానికి లింక్ అంటే అప్పుడు ఆ చెక్కం, ఇప్పుడు ఇది ఎలవాడిది ఈ చెక్కం అయితే ఇప్పుడు హృదయమే చెక్కం. ఆ చెక్కంలో ఈ విశ్వాసం మీద బ్రతికేటువంటి ఏలేశ్వరంలో ఒక పాస్టర్ గారి దగ్గర నేను అన్నాను, అయ్యా నన్ను క్షమించండి, మీరు చెప్పిన విధంగా మీలాగా నేను బ్రతకలేకపోతున్నాను, మీలాగా నేను జీవించలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి బాబు అన్నాను. ఆ వేళ ఆ పాస్టర్ గారు ఆయన అంటండి, సొలొమోన్ గారు 28 సంవత్సరాలు అయిందంట, ఇప్పుడు మందు వేసుకోలేదంటండి. విశ్వాసం వల్లే తగ్గించుకున్నాడంట రోగాలన్నీ. ఇప్పటి వరకు ఎవరిని అప్పడగలేదంట. 5 పాయింట్లు చెప్పాడు ఆయన. పౌడర్ కానీ ఈ అలంకరణ లేదంట ఆయనకి. వాక్యాలు చూపించండి నాకు. అవన్నీ విన్న తర్వాత గంట తర్వాత నేను కూడా మీలాగా బ్రతికేలాగా నా కోసం ప్రార్థన చేయండి అని అన్నాను. అనలేకుండా ఉండలేకపోయాను. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. కనబడదు, కానీ విశ్వాసంతో చూడు. మీ ఆయన తెల్ల బట్టలతో చర్చకు వస్తున్నట్టు కలగను. నీ పెద్ద కొడుకు, లేకపోతే నీ పెద్ద కోళ్ళు, నీ పెద్ద కుమారుడు, నీ యొక్క పెద్ద కూతురు మారిపోయినట్టు, వారు ప్రభువులో ఉన్నట్టు, వారు ప్రభువుతో ఉన్నట్టు, తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ విశ్వాసులుగా వారు వచ్చేస్తున్నట్టు కలగను. విశ్వాసం. ఆడు మారడండి. ఇదా నువ్వు చెప్పి మాటలు మీరు ఎంత చెప్పండి, ఆమె మాత్రం ఎంతకీ నువ్వు మారలేదు, అందుకే అలాంటి మాటలు వస్తున్నాయి నీకు. అనకు అలా అనకు. కలగను. ఊహించు, అవి జరుగుతున్నట్టు ఊహించు, అవి నిజస్వరూపం అవుతాయి. విశ్వాసం అనే రాయి నునుపుగా ఉండాలి. 2,
స్తుతి, ఆరాధన అనే రాయి. నువ్వు నీ ఇంట్లో దేవుణ్ణి స్తుతిస్తున్నావా అమ్మా? ఆ స్తుతి అనే ఆ రాయి, కీర్తన 8:2 వాక్యం చెప్తుంది, శత్రువులను